హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారు స్నేహితులు, బంధువుల రూపంలో మన పక్కనే ఉంటారు. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పిన అలవాట్లు వారికి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెన్నుపోటు పొడిచే వారితో జాగ్రత్త. జీవితంలో మనకెంతోమంది స్నేహితులు, బంధువులు ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎంతో నమ్ముతాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని నమ్మడం అంత మంచిది కాదు. కొంతమంది మన ముందు తీపి కబుర్లు చెబుతూ వెనకాల మాత్రం విషం చిమ్ముతారు. అలాంటి వారి అసలు రంగును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెన్నుపోటు పొడిచే వారి లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని బట్టి మీ చుట్టూ ఉన్న వారిలో అలాంటి లక్షణాలు ఉంటే మీరు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, మరొకరి గురించి మాట్లాడడం. అప్పుడప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం మంచిదే, కానీ ఎప్పుడూ పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరొకరి గురించి ఎప్పుడు బ్యాడ్గా చెప్తున్న వ్యక్తి మీ గురించి మాట్లాడడని నమ్మకం ఏముంది? అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇతరుల రహస్యాలను మీకు చెప్తూ గొడవలు తెచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ విషయాలు కూడా చెడుగా మాట్లాడే అవకాశం ఉంది. వేరే వాళ్ళ సీక్రెట్స్ మీ ముందు చెప్పే వ్యక్తి వాళ్ళ ముందు మీ గురించి కూడా అదే చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఆధారం లేని పుకార్లు. చాలా సరదాగా గ్యాసిప్స్ చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ ఉండేవారితో దూరంగా ఉండాలి. ఇతరుల గురించి చెడు సంభాషణలు చేస్తారు. వాళ్ళు ఇతరులకు మద్దతు ఇవ్వడమే కాకుండా వారి గురించి ఏదైనా చెడుగా చెప్పడానికి మిమ్మల్ని ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తారు. వారు ఇతరుల గురించి మీ దగ్గర మాట్లాడుతూ మీ ఒపీనియన్స్ అడుగుతారు. మీరు ఎవరి గురించి అయినా కొంచెం ఆపోజిట్గా చెప్పారా, వాటిని తిరిగి ఎదుటి వారికి చెప్పి మిమ్మల్ని నెగిటివ్గా చూపేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వెన్నుపోటు పొడిచే అలవాటు ఉన్న వారిలో మీ ముందు మంచిగా ఉండేందుకు నటిస్తారు. వారు ఎప్పుడూ మీ ముందు స్వీట్గా మాట్లాడతారు. మీరు తప్పు చేసినప్పటికీ వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. వారు మీ తప్పులను సరిదిద్దడానికి ఎప్పుడూ ప్రయత్నించరు, ఎందుకంటే వారు మీ మంచిని చూడడానికి ఇష్టపడరు. మీ మంచి కోరేవారు ఎప్పుడూ మీ తప్పులను కూడా ఎత్తి చూపిస్తారు. అలా కాకుండా ఎప్పుడూ పొగుడుతున్నారంటే వారికి దూరంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు పొడిచే వ్యక్తుల అత్యంత సాధారణమైన అలవాట్లలో ఒకటి, వారు తమ మాటపై నిలబడరు. తప్పు చేసి దొరికిపోయినా కూడా తిరిగి తమదే ఒప్పని వాదిస్తారు. అవేమీ నిజాలు కాదని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వింతగా ప్రవర్తిస్తారు. వారి మాటలను గమనిస్తే వారు ప్రతిదీ యాక్షన్ అని మీకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి అబద్ధపు వాగ్దానాలు. మీ స్నేహితుల్లో వెన్నుపోటు పొడిచేవారు ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. తప్పుడు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. తప్పుడు ప్రమాణాలతో మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వారి అబద్ధాలు ఏవైనా పట్టుబడితే వారిని ఒప్పించడానికి పెద్దగా తిట్టుకుంటూ ఏడుపు మొదలు పెడతారు. అటువంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్స్తో మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.